ఓం శ్రీ దుర్గాయ నమః. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? 2020లో రాశి వారికి 2 లక్కీ డేస్ గా ఉన్నాయి. మిగిలిన రాశులకు అదృష్టం మరి అది ఎలా ఉందో ఈ వీడియోలో తెలుసుకుందాం. జ్యోతిష శాస్త్ర ప్రకారం 2020 సంవత్సరంలో అన్ని రాశుల వారికి మంచిగా ఉన్నట్లు కనబడబోతుంది. అయితే ద్వాదశ రాశుల వారిలో 12 రాశుల వారిలో ఓ రాశి వారికి ఈ సంవత్సరం అద్భుతంగా ఉన్నట్లు, అలాగే నక్షత్రాల ప్రభావాన్ని బట్టి తెలుస్తుంది. గురుగ్రహం ఆ రాశిలోకి ప్రవేశించిన సమయంలో వారికి అద్భుతమైన గడియలు ప్రారంభమవుతాయి. ఇది ఈ సంవత్సరం అంతా సాగుతుంది. అంతేకాదు కొంతకాలం వారికి ఆ గ్రహం ఈ రాశి నుండి అస్సలు తిరిగి రాదని తెలుస్తుంది. దీనివల్ల ఇప్పటి వరకు మీరు ఎదుర్కొన్న సమస్యల నుండి ఒక్కసారి విముక్తి లభించే అవకాశం కూడా ఉంది. అంతేకాదు ఈ సంవత్సరంలో వేగంగా అభివృద్ధి చెందే అవకాశం కూడా ఉంది. కొన్ని సమయాల్లో ప్రతికూల సంకేతాలు ఎదురైనప్పటికీ వాటన్నిటిని అధిగమిస్తారు. అలాగే ఆరోగ్యపరంగా కూడా అద్భుతంగా ఉండబోతుంది. మరి ఇంతకీ ఆ రాశి ఏంటో ఈ వీడియోలో తెలుసుకుందాం. మేషరాశి. ఈ రాశి వారికి అక్టోబర్ నెలలో మొదటి రోజు చాలా అద్భుతంగా ఉండబోతుంది. ఆ రోజున ప్రేమ మరియు స్నేహం వంటి కొత్త అవకాశాలు మీరు ఎక్కువగా వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. మీరు ఎక్కువగా కొత్త వాటిపై శ్రద్ధ పెడతారు. అక్టోబర్ 1వ తేదీ లాంటి రోజు మీకు మరొకటి ఉండదు. ఇక వృషభ రాశి. ఈ రాశి వారికి మార్చి నెల 8వ తేదీన అద్భుతమైన రోజుగా ఉండబోతుంది. వృషభ రాశిలోని శుక్రుడు యురేనస్ ను కలిసినప్పుడు మీకు ప్రయోజనాలు లభిస్తాయి. అప్పటి నుండి కొత్త అనుభవాల కోసం కొత్త ప్రయాణాలు చేస్తారు. అందమైన ప్రదేశాలను చూస్తారు. శుక్రుడు మీ రాశి గ్రహంపై ఆర్థిక పరంగా పని విషయాల్లో నియంత్రణ ఉండేలా చేస్తుంది. ఇక మిథున రాశి. ఈ రాశి వారికి ఆగస్టు 7వ తేదీన అద్భుతంగా ఉండబోతుంది. అప్పటి నుండి ఆర్థిక పరంగా ఎక్కువ పట్టు సాధించే అవకాశం ఉంది. పని విషయంలో మీకు చాలా అనుకూలంగా ఉంటుంది. ఆ రోజు నుండి మీ మనసు చాలా ఉత్సాహంగా మారిపోతుంది. ఇక కర్కాటక రాశి. ఈ రాశి వారి సంవత్సరంలో లక్కీ కోసం చివరి నెల వరకు వేచి ఉండాల్సింది. ఎందుకంటే డిసెంబర్ 14వ తేదీన మీకు అద్భుతంగా ఉండబోతుంది. ఈ సమయంలో మీకు సంబంధాల విషయంలో చాలా కలిసి వస్తుంది. శుక్రుడు గురుగ్రహాల ప్రభావం వల్ల మిగిలిన పరిస్థితుల్లో మిశ్రమంగా ఉంటే ఆరోగ్యపరంగా కూడా అనుకూలంగా ఉండబోతుంది. ఇక సింహరాశి. ఈ రాశి వారి ఏడాదిలో ప్రేమ వంటి విషయాలు అనుకూల సమయం కోసం ఎదురు చూస్తుంటే మీరు చాలా కాలం వేచి ఉండాల్సింది. ఎందుకంటే సెప్టెంబర్ 6వ తేదీన మీకు అద్భుతంగా ఉండబోతుంది. ఆ రోజు మీకు చాలా ఆకర్షణీయంగా ఉండబోతుంది. ఆ సమయంలో చాలా మంది సహజంగా మీ వైపు ఆకర్షితులు అవుతారు. కాబట్టి మీరు ఆ రోజు ఎవరితో అయినా కలిసేందుకు షెడ్యూల్ వంటివి ప్రిపేర్ చేసుకుంటే చాలా మంచిది. ఇక కన్య రాశి. ఈ రాశి వారికి ఆగస్టు 25వ తేదీన లక్కీ డేస్ గా ఉండబోతుంది. ఈ సమయంలో మీరు ఏదైనా ప్రాజెక్టులను దక్కించుకోవడం వంటి వార్తలను వింటారు. ఉద్యోగస్తులు అయితే ప్రమోషన్లు, వేతనాల పెరుగుదల లాంటి శుభవార్తలను వింటారు. ఇక తులారాశి. ఈ రాశి వారికి 2020 సంవత్సరం ఫిబ్రవరి 7వ తేదీన చాలా అద్భుతంగా ఉండబోతుంది. ప్రేమ మరియు సంబంధాల విషయంలో ఈ నెల చాలా మంచిగా ఉండబోతుంది. ముఖ్యంగా వాలంటైన్స్ మంత్ గా పిలుచుకుని ఈ నెలలో మీకు చాలా ప్రత్యేకంగా ఉంటుంది. ప్రేమ విషయంలో చాలా అనుకూలంగా ఉండబోతుంది. ఆర్థిక పరంగా కూడా అద్భుతంగా ఉంటుంది. ఇక వృశ్చిక రాశి. ఈ రాశి వారి సంవత్సరం లక్కీ డే కావాలని కొంతకాలం ఎదురు చూడాల్సింది. మీకు ఈ సంవత్సరం అక్టోబర్ 3వ తేదీన అద్భుతంగా ఉండబోతుంది. ఆర్థిక పరంగా సమస్యలన్నీ తొలగిపోతే ఈ సమయంలో మీ మనసుకు సంబంధించిన వారిని ఆకర్షించే అవకాశాలు లభిస్తాయి. ఇక ధనుసు రాశి. ఈ రాశి వారు తమకు అద్భుతమైన రోజు కావాలంటే ఈ ఏడాది చివరి వరకు ఆగాల్సింది. ఎందుకంటే వీరికి డిసెంబర్ 15వ తేదీన అద్భుతంగా ఉండబోతుంది. ఈ సమయంలో మీరు ఇదివరకు ఎవరితో అయినా రిలేషన్షిప్ లో ఉంటే మీ బంధాన్ని మరింత బలంగా మార్చుకోవాల్సి వస్తుంది. వ్యాపార అవకాశాలు కూడా మెరుగుపడతాయి. ఇక మకర రాశి. అన్ని రాశుల వారికి ఈ ఏడాది ఒక్కరోజు అద్భుతంగా ఉంటే ఈ రాశి వారికి మాత్రం ఈ సంవత్సరం 2 సార్లు లక్కీ డే అవకాశాలు వస్తున్నాయి. ఈ రాశి వారి కొత్త సంవత్సరం అంతా అద్భుతంగా ఉండబోతుంది. మీరు కొత్త శక్తిని పొందుతారు. మీకు ఫిబ్రవరి 20వ తేదీ మరియు మార్చి 28వ తేదీ లక్కీ డేస్ గా ఉన్నాయి. ఫిబ్రవరి 20వ తేదీన శని, గురు, ప్లూటో, బుధుడు, చంద్రగ్రహాలు మీకు అనుకూల సంకేతాల్లో ఉంటాయి. దీనివల్ల మీకు మంచి అనుభూతి కలుగుతుంది. ఇక మార్చి 28 నాడు ప్రేమ లేదా పెళ్లి విషయాలు సరైన రోజు అని జ్యోతిష పండితులు అంటున్నారు. ఇక కుంభరాశి. ఈ రాశి వారికి మార్చి 31వ తేదీన లక్కీ అదృష్టం కలిసి వస్తుంది. ఈ రోజున మీరు ఏదైనా కొత్త పనిని ప్రారంభించడానికి లేదా వ్యాపారాన్ని ప్రారంభించడానికి అద్భుతమైన రోజు అవుతుంది. అంతేకాదు మంచి ఫలితాలు కూడా వస్తాయి. ఇక మీన రాశి. ఈ రాశి వారికి కూడా ఈ సంవత్సరంలో అదృష్టం కావాలంటే చివరి నెల వరకు ఆగాల్సింది. ఎందుకంటే మీకు డిసెంబర్ 5వ తేదీన అదృష్టం కలిసి రానుంది. ఆ సమయంలో మీ సామర్థ్యం పెరుగుతుంది. మీకే తెలియకుండా అప్పటి నుండి అన్ని విషయాల్లో సౌకర్యాన్ని పొందుతారు. ఇలాంటి మీ జీవితంలో మరింత ప్రేమను తీసుకురావడానికి సహాయపడతాయి. సో ఫ్రెండ్స్, మరి ఒకే ఒక్క రాశికి 2 రోజులు లక్కీ డేస్ గా ఉన్నాయి. మిగతా రాశులకి ఒక్కొక్క రోజుగా ఉన్నాయి. సో ఇందులో మీ రాశి ఏదైతే ఉందో దాన్ని బట్టి ఒక అంచనా వేసుకోండి. సో వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకున్నారు బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.